హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశం అంటూ అయితే రావడం జరిగింది. ఇది గ్రూప్ 3 యొక్క ఎడిట్ ఆప్షన్ సంబంధించి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు అయితే అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2 తారీఖు ఉదయం 10 గంటలకు నుండి ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సెప్టెంబర్ 6 సాయంత్రం 5 వరకు అయితే ఇది అందుబాటులో ఉంటుంది. కావున గ్రూప్ 3 ఉద్యోగాల కోసం అప్లై చేసినప్పుడు మనకు ఫామ్ ఉంటుంది కదా, అందులో ఏమైనా మిస్టేక్స్ పడినవా లేకపోతే ఏమైనా అప్లోడ్ చేయలేకపోయారా అవి చూసుకోండి. ఏమైనా మిస్టేక్ పడినా లేకపోతే ఏమైనా అప్లోడ్ చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది మనకు అందుబాటులో ఉండనుంది రేపటి నుండి. కావున మీరు అది సరి చూసుకోగలరు. ఇది ఒక మనకు అద్భుతమైన అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ముందు మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని ముందు పెట్టుకుని దాన్ని చూసుకుంటూ సరి చేసుకోండి. తెలంగాణ నుండి మరొక అప్డేట్ మనం చూసినట్లయితే నియామకాలు చకచక వేగం పెంచిన టీజీపీఎస్సీ అని అయితే రావడం జరిగింది. 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాలు వెల్లడి, మిగతా వాటికి రాత పరీక్ష నిర్వహణ అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లు రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలు వెల్లడిస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల్లో వ్యవధిలోనే 13 నోటిఫికేషన్లు సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించినట్టుగా తెలిపింది. 2022లో ప్రకటించిన పరీక్షలను నిర్వహించిన పోస్టులని కొన్నిటిని రాత పరీక్షలు అయితే పూర్తి చేసింది. మిగతా వాటికి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఇది మనకు డిసెంబర్లోగా గ్రూప్ 1, 2, 3 మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్ల ఫలితాలను అయితే ప్రకటించాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న న్యాయ వివాదాల పరిష్కరించి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించింది. నియామకాలు పూర్తయిన పోస్టులు వచ్చి చూసినట్లయితే ఉద్యాన అధికారులు 19 పోస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ 18 పోస్టులు, ఫిజియోథెరపిస్టులు 48 పోస్టులు, గురుకుల ప్రిన్సిపాల్ 9 పోస్టులు, పాఠశాల విద్యా స్కూల్ అసిస్టెంట్ 12 పోస్టులు, ఇలా కొన్ని ఉద్యోగాల నియామాలు అయితే పూర్తి చేసినట్టు టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది. ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికేట్ పరిశీలన అంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే పూర్తయింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు పరిశీలన అయితే కొనసాగింది. అక్కడికి రాలేకపోయిన వారికి ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగిస్తాయి. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని అయితే టీజీపీఎస్సీ అయితే భావిస్తుంది. మరొక అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఉద్యోగులకు ఇంగ్లీష్లో పాఠ్యాంశాల ప్రసారం అంటూ టీషాట్ సీఈఓ అయితే తెలిపారు. మన యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా చేపడుతున్న గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఇంగ్లీష్లోనూ డిజిటల్ పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నట్లు టీషాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అయితే శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష కోసం టీషాట్ సుమారు 1200 గంటలు తెలుగులో పాఠ్యాంశాలు ప్రసారం చేసిందని, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం 50 గంటల పాటు పాఠ్యాంశాలను సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మరొక అప్డేట్ చూసినట్లయితే రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంటూ రావడం అయితే జరిగింది. ఈ నెలలో రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అందులో భాగంగా హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిని 4 వరుసలుగా విస్తరించాలని R&B అధికారులకు అయితే ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తీసుకున్న వివిధ కీలక నిర్ణయాలు, ఆలోచనలు సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన అయితే వెల్లడించింది. రాష్ట్రాన్ని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటకంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్టు నివేదికను అయితే పంపించింది. తెలంగాణలో మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 12,966 గ్రామాల్లో ఎన్నికలంటూ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ జాబితా 12,966 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు నిర్వహించనున్నారు. అయితే ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జాబితాను అయితే రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే సమర్పించింది. ఇది రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కాగితం రహిత దిశగా ఏపీ అసెంబ్లీ అంటూ అయితే రావడం జరిగింది. బడ్జెట్ సహా సభ్యుల ప్రశ్నలన్నీ ఇకపై డిజిటల్ రూపంలోనే. త్వరలో నేషనల్ ఈ విధానంతో ఇది అనుసంధానం. రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తే ప్రశ్నలు, ప్రభుత్వం నుంచి వారి పంపే సమాధానాలు, సమావేశాల సమయంలో సభ ఎజెండా, సభ కమిటీల రిపోర్ట్లు, ఇలా అన్ని కాగిత రహితంగా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చే దిశగా ఏపీ అసెంబ్లీ అయితే అడుగులు వేస్తుంది. ఇందుకోసం కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామ్యం కాబోతుంది. దీనికి సంబంధించి త్వరలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు.
ఇప్పటికే ఇది గుజరాత్, అస్సాం, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలో డిజిటల్ వ్యవహారాలకు అయితే సిద్ధమయ్యాయి. ఇటీవల ఒడిశాలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను డిజిటల్ విధానంలోనే ప్రవేశపెట్టింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఐ పోలీస్ ఆన్ డ్యూటీ అంటూ రావడం అయితే జరిగింది. ఇకపై పెట్రోలింగ్ కి నో పోలీస్, ట్రాఫిక్ క్లియరెన్స్ కి నో పోలీస్, ఫిర్యాదులు స్వీకరించేందుకు నో పోలీస్, నిందితులను గుర్తించేందుకు నో పోలీస్. ఎందుకంటే ఓన్లీ ఏఐ కాఫ్ ఈ అన్ని పనులు ఒకటే పూర్తి చేస్తుంది కనుక ప్రపంచవ్యాప్తంగా పోలీసింగ్ సాంకేతిక పరిజ్ఞానం కొత్త వంతులైతే తొక్కుతుంది. మనుషుల స్థానంలో రోబో పోలీసులు విధులు నిర్వహించే పరిస్థితులు వస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న నేరాలు నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలు అయితే ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే మన దుబాయ్, అమెరికాను ఇవి ఆరంభించాయి. అట్లనే ఇప్పుడు మన భారతదేశం కూడా ఏఐ టెక్నాలజీ వైపే అడుగులు వేస్తుంది. ఇప్పుడు కేరళలోని తొలి రోబో పోలీసులు సేవలు అందించేందుకు అయితే సిద్ధమవుతున్నాడు. కేరళ పోలీస్ అసిమోవ్ రోబోటిక్స్ సంస్థ సహకారంతో మానవ తరాల్లోనే కేఫీ బాట్ను అభివృద్ధి చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరా ద్వారా నిందితుని గుర్తించగల సామర్థ్యం అయితే దీనికి ఉంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ చీతాపై వెబ్ సిరీస్ కు కేంద్రం ఆమోదం అంటూ అయితే రావడం జరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలు ఇక్కడ మనుగోలు సాగించడంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో వాటి గురించి తెలియజేయడానికి ఈ వెబ్ సిరీస్ అనేది చిత్రీకరించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. దీనికి షోకేస్ ది ఎఫర్ట్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్ పేరిట ఈ వెబ్ సిరీస్ ని 4 భాగాలుగా అయితే విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17 నాటికి చీతాలను భారత్కు తీసుకొచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈ యొక్క సంవత్సరం 17 తారీఖు లోపే ఈ చిత్రాన్ని వీళ్ళు ఆరంభించనున్నారు. అయితే ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వైభవ్ చంద్ర మాత్రం ఓ లేఖ అయితే రాశారు. ప్రపంచంలో తొలి ఖండాంతర బదిలీ చీతా ప్రాజెక్టుపై వెబ్ సిరీస్ ప్రతిపాదనకు ఇతను ఎన్ని సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్టయితే అందులో పేర్కొన్నారు. అయితే కును నేషనల్ పార్క్తో పాటు గాంధీనగర్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణకు నిబంధనల పరిధిలో నిర్మాణ సంస్థలకు అయితే వీళ్ళు లేఖలో కోరారు. అయితే 170 దేశాల్లో డిస్కవరీ నెట్వర్క్ ద్వారా ఈ వెబ్ సిరీస్ ని ప్రసారం అయితే చేయాలని భావిస్తున్నారు. భారత్లో కనుమరుగైన చీతాలు మళ్ళీ ఇక్కడకు తీసుకురావడంలో ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొన్న కష్ట నష్టాల గురించి అన్ని ప్రజలకు తెలియజేయడమే ఉద్దేశమని, అందుకోసం ఈ వెబ్ సిరీస్ అనేది చిత్రిస్తున్నామని లక్ష్యం తెలిపారు అధికారులు. అయితే భారత్కు నమీబియా నుంచి వచ్చినవి 8, దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చినవి 12, మొత్తం 20 చీతలకు ఇప్పటిదాకా తీసుకువచ్చారు. ఇందులో 8 మృతి చెందగా చీతలకు పుట్టిన 17 కూనల్లో 12 అయితే సజీవంగా అయితే ఉన్నాయి. మరొక అప్డేట్ మనం చూసినట్లయితే మహిళా సాధికారతలో వెనుకంజ అంటూ రావడం అయితే జరిగింది. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు పరంగా 187 దేశాల సరసన ఇండియా అయితే 165వ ర్యాంకుగా పరిమితమైంది. ఈ విషయంలో చూసినట్టయితే బ్రిక్స్, క్వాడ్ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉన్నట్టు తెలుస్తుంది. సామాజిక వివక్ష, పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితులు, కుటుంబాలు, బాధ్యతలు తదితర ఉపాధి పరంగా మహిళలకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఏ దేశంలో ఎంత ఉందో మనం చూద్దాం. ఆస్ట్రేలియా వచ్చేసి 61.5 ఉండగా చైనాలో 60.5 ఉంది. అమెరికాలో 56.5 ఉండగా జపాన్లో 55, రష్యాలో 54.5 ఉండగా బ్రెజిల్లో 53, దక్షిణాఫ్రికాలో 52.4 ఉండగా భారత్లో 32.7 ఉంది. మరొక అప్డేట్ చూసినట్లయితే గాజాలో ఆగిన కాల్పులు అంటే రావడం అయితే జరిగింది. ప్రారంభమైన పోలియో టీకా కార్యక్రమం. గాజాలో పోలియో టీకా కార్యక్రమం ఒక రోజు ముందుగానే శనివారం అయితే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో వైద్య సిబ్బంది చిన్నారులకు టీకాలు వేస్తూ అయితే కనిపించారు. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గత నెలలో గాజాలో తొలి పోలియో కేసు నమోదవడంతో ఈ కార్యక్రమం అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ఇజ్రాయెల్, హమాస్ కూడా ఈ టీకా కార్యక్రమం జరిగే ప్రాంతాల్లో కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరొక అప్డేట్ చూసినట్లయితే భూ అంతర్భాగంలో మరో ప్రాంతం బాహ్య కేంద్ర మండలాల్లో గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. భూమికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న కొద్ది విషయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త అయితే నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఒక ఆసక్తికరమైన విషయాన్ని అయితే కనుగొన్నారు. భూమి లోపల ఉండే బాహ్య కేంద్ర మండలం లోపల డౌనట్ ఆకారంలో ఒక ప్రాంతం దాగి ఉన్నట్లయితే గుర్తించారు. ఇది భారీ భూకంపం సంభవించినప్పుడు రికార్డ్ అయ్యే తరంగాల సెస్మోస్కిక్ వేవ్స్ ను అధ్యయనం చేసి గుర్తించినట్టు వీరు తెలిపారు. అయితే లోతుగా అధ్యయనం చేయగా బాహ్య కేంద్ర మండలంలో డౌనట్ ఆకారంలో ఒక ప్రాంతాన్ని గుర్తించామనేది తెలిపారు. మరొక అప్డేట్ చూసినట్టయితే మనకు సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలుగా బైరెడ్డి శబరి అంటూ రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని పరీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ సూపర్వైజర్ బోర్డు సభ్యురాలుగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అయితే నియమితులయ్యారు. ఈమెతో పాటు మహారాష్ట్రలోని ధులే లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన డాక్టర్ బచావ్ శోభా దినేష్ కు కేంద్రం ఈ బోర్డు సభ్యురాలకైతే అవకాశం అయితే కల్పించింది.
మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మృదుల అంటూ రావడం అయితే జరిగింది. ఉన్నత విద్యా సంస్థ కోటాలో ఎంపిక. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణకు చెందిన డాక్టర్ నందవరం మృదుల అయితే ఎంపికయ్యారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మృదులను కేంద్ర విద్యాశాఖ అయితే ఎంపిక చేసింది. ఉన్నత విద్యా సంస్థలు పాలిటెక్నిక్ కాలేజీల నుంచి జాతీయంగా 16 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి మృదుల ఎంపికయ్యారు. 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అయితే అవార్డును అందుకోనున్నారు. మరొక అప్డేట్ చూసినట్లయితే అవార్డును గెలుచుకున్న వెల్స్పన్ అంటూ అయితే రావడం జరిగింది. నేషనల్ అవార్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ 2023-2024 అవార్డును దక్కించుకున్నామని వెల్స్పన్ అయితే తెలిపింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్స్లో సిల్వర్ విభాగంలో అవార్డు పొందామని అయితే ప్రకటించింది. తయారీ రంగంలో అత్యుత్తమ సేవలను అందించిన సంస్థలకు ఈ అవార్డును అయితే ఇస్తారని తెలిపింది. అత్యుత్తమ ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని వెల్స్పెన్ పేర్కొంది. ఇది హోమ్ టెక్స్టైల్ తయారు చేస్తుంది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ సిఎస్గా ధర్మేందర్ అంటూ సాక్షిలో అయితే రావడం జరిగింది. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ధర్మేందర్ ఢిల్లీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న ధర్మేందర్ ఢిల్లీ సిఎస్గా సెప్టెంబర్ 1 అనగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు పొడిగింపులు అందుకున్న ఢిల్లీ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ పదవి కాలం శనివారంతో ముగియడంతో కేంద్ర హోంశాఖ ఆయన స్థానంలో ధర్మేందర్ని అయితే నియమించింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పథకం చేరిందంటూ అయితే రావడం జరిగింది. పారాలింపిక్స్లో భారత్లో మరో పథకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ SH-1 షూటింగ్ విభాగంలో రూబీనా ఫ్రాన్సిస్ కాంస్య పథకం అయితే కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 5 పథకాలు వచ్చి చేరాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.